హాయ్ అమ్మా. అక్క ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నావు అక్క? బీరకాయ తొక్కలతో పొడి చేస్తున్నాను రా, కారపొడి చేస్తున్నాను. అవునా? దానికి ఏమేమి కావాలో దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి చెప్తావా అక్క? కట్ చేసుకొని పెట్టుకోవాలి. ధనియాలు, మినపప్పు, ఎండుమిరపకాయ, జీలకర్ర, చింతపండు, ఉప్పు, నూనె పోసుకొని జీలకర్ర, మినపప్పు, ధనియాలు ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు కూడా వేసి కొంచెం దోరగా వేగేదాకా ఉంచిన తర్వాత వేగిపోయినాయి ఇవి తీసేసి దీంట్లో బీరకాయ వేసుకొని వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బీరకాయ ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే చింతపండు కొంచెం ఎర్రగా వేగేదాకా ఉంచుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. ఇలా వేగేదాకా ఉంచి ఆఫ్ చేసేయాలి. మిరపకాయలు మిక్సీ పట్టుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు, ముక్కలు ఆరిపోయినాయి మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా అయిపోయిందిరా, మిక్సీ పట్టేశాను. ఇంతేనమ్మా. ఇంకా ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. టిఫిన్లో కూడా చాలా బాగుంటుందమ్మా. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. Please like, share and subscribe.